అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. తప్పు చేయడం అనేది మానవుల సహజమైన నైజము. తప్పు చేయక నీతిమంతుడుగా జీవించిన మానవుడు ఎవ్వరూ లేరు, ఒక్క యేసు తప్ప. అందరూ పాపులే. పాపము చేసిన వారై దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నారు. కానీ ఇలా అతిక్రమముల వలన పాపులమైన మన కొరకే దేవుడు అవకాశం ఇస్తున్నాడు సరిచేసుకోవడానికి. నీ అతిక్రమములు కప్పిపెట్టుకుంటే తుడిచిపెట్టబడవు. పాపము ఆరని అగ్ని, అది ఏనాటికైనా మన జీవితాన్ని దహించి వేస్తుంది. కానీ తాను చేసిన పాపమును ఒప్పుకొని దానిని విడిచిపెట్టువాడు మాత్రము దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. వాని పాపములన్నీ ప్రభు రక్తము కడిగి వేస్తుంది. ఈరోజు నువ్వు నీ జీవితాన్ని దహించే పాపమును ఇంకను విడిచిపెట్టక దానితోనే స్నేహిస్తున్నావా? అది నీ జీవితాన్ని పూర్తిగా నశింపచేయకముందే దానిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు కనికరము నీ మీదకి వస్తుంది. ప్రభు కృప మీకు తోడై మిమ్మను కనికరించునుగాక. ఆమేన్.